హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈ రోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అండి. 3 మినిట్ టైం ఫ్రేమ్, వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మెథడ్. ముందుగా చూడండి, మార్కెట్ అనేది మనకి బేరిష్ లోనే ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది, బట్ మనకి లో అనేది బ్రేక్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ లో అయితే బ్రేక్ అవ్వలేదు. మనకి నెక్స్ట్ 2 క్యాండిల్స్ లో మనకి బ్రేక్ అవ్వాలి. 3 క్యాండిల్ బ్రేక్ అయింది, సో మనం అప్పటి వరకు వెయిట్ చేయనవసరం లేదు. మధ్యలో మనకి ఎక్కడ రెడ్ వస్తుందో అది కూడా తీసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ రెడ్ కలర్ క్యాండిల్. యా, ఓకేనా. ఇక్కడ లో బ్రేక్ అయింది, ఇక్కడ లో బ్రేక్ అయింది. సో ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, ఈ ప్లేస్ లో మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది ఫుల్ డౌన్ అయింది. ఎప్పుడైతే 20 పాయింట్స్ మనకు వచ్చిందో వన్స్ ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. లేదు, 15 పాయింట్స్ ప్లస్ లో చూసినారా, 15 పాయింట్స్ ప్లస్ లోకి వచ్చిన తర్వాత మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉన్నది, ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి, కాస్ట్ టు కాస్ట్ షిఫ్ట్ అయిపోవాలి. వెయిట్ చేయండి. చూడండి, మార్కెట్ పడింది, పైకి మళ్ళా పైకి లేచింది, మళ్ళా పడింది. ఈసారి ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఎస్ఎల్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి, ఈ విక్కి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. మళ్ళీ చూడండి, మార్కెట్ పైకి లేచింది, మళ్ళా కిందికి పడింది. సో పైకి లేచినప్పుడంతా స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ రావాలి, ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ పైకి లేచింది, మళ్ళీ కిందికి పడింది, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. పైకి లేచి రిటర్న్ ఇట్లా రిటర్న్ అయినప్పుడు ప్రీవియస్ లో ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో అప్పుడు ఇక్కడున్న స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. ఓకేనా. సో మళ్ళీ చూడండి, పైకి లేచింది, మళ్ళీ కిందికి పడింది, సో స్టాప్ లాస్ ఎస్ఎల్. బట్ ఇక్కడ వరకు మనం వెయిట్ చేయని అవసరం లేదు. ఎప్పుడైతే మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడే ఎగ్జిట్, మాక్సిమం ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రీ, బుల్లిష్ ఎంట్రీ. ఓకేనా, దిస్ ఇస్ ద బుల్లిష్ ఎంట్రీ. ఇక్కడ పుట్ ఎంట్రీ అనేది ఎగ్జిట్ అయిపోయి బుల్లిష్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. చూడండి, మనం మొత్తం ఇక్కడ ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేసి చేయొచ్చు మీరే చూడండి ఒకసారి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇక్కడ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. 142 పాయింట్స్ అంటే ఈజీగా మనము 70 పాయింట్స్ ఇన్ ఏ సింగిల్ షాట్ లో మనం 70 పాయింట్స్ హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా ప్రీమియంలో 70 పాయింట్లు అనేది ఈజీగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ 70 పాయింట్లు కాదు, 100 పాయింట్స్ మనకి ఇన్ మనీలో 100 పాయింట్స్ ట్రేడ్ అయితే వచ్చింది, సింగిల్ షాట్ అండి. టైమింగ్ చూడండి, 11 o'clock. అంతే, 11 తర్వాత మనకి అనవసరం. మనకి ఒక మంచి సస్టైన్ ప్రాఫిట్ వచ్చింది అంటే డే క్లోజ్ చేసేయండి, మన తర్వాత మనకు అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ చూడండి, బుల్లిష్ అయితే కన్ఫర్మ్ అయింది. మనం అక్కడ ఎగ్జిట్ అయినాం, మళ్ళీ వెంటనే ఇక్కడ పొజిషన్ అనేది షిఫ్ట్ చేసుకున్నాం బుల్లిష్ గా. మార్కెట్ చూడండి, పైకి వెళ్ళింది, కిందికి పడింది, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చింది, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చింది. అంటే ఇది కూడా మంచి మూనే కదా, ఇది కూడా మంచి మూనే కదా. చూడండి ఎన్ని పాయింట్స్ వెళ్ళింది, చూడండి ఒకసారి. చూడండి, మీరే చూడండి ఎన్ని పాయింట్స్ వెళ్ళింది. మనం ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ, ఇక్కడికి ఎగ్జిట్, ఈ ప్లేస్కి ఎగ్జిట్. ఎన్ని పాయింట్లు, 74 పాయింట్లు వెళ్ళింది. అంటే ఇక్కడ 30 పాయింట్లు తీసుకునే అవకాశం ఉంది కదా, 100% తీసుకోవచ్చు. ఓకేనా. మన ఇండికేటర్ అనేది నెవర్ లాస్ అండి. లాస్, షేర్ మార్కెట్ అంటే 100% లాస్ అనేది, మళ్ళీ ప్రాఫిట్ అనేది కామన్. బట్ మనం ఎక్కువ గ్రీన్ లో ఉండేదానికి చూసుకోవాలి, ఎక్కువ రెడ్ ని ఎంకరేజ్ చేయకూడదు, గ్రీన్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకేనా. అంటే గ్రీన్ అంటే మన ప్రాఫిట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇక్కడ మళ్ళీ బేరిష్ కన్ఫర్మ్ ఇచ్చింది, సేమ్ అదే లెవెల్ కి మళ్ళీ రీటెస్ట్ జరిగింది చూడండి. సో ఇదే లెవెల్ కి రీటెస్ట్ జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు, మార్కెట్ ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం మనము, ఈ ప్లేస్ లో ఎస్ఎల్ పెట్టుకుంటాం, బఫరింగ్ కోసం ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ఎస్ఎల్ పాయింట్. వెయిట్ చేయండి, ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పడే అవకాశం ఉంటుంది. లేదు, ఎస్ఎల్ కొట్టిందా, ఓకే, నో ఇష్యూస్. లేదు, మార్కెట్ ఇక్కడే సైడ్ వేస్ లో కూడా ఉండే అవకాశం 99% అయితే ఉంది. ఎందుకంటే ఒక అప్ సైడ్, ఒక డౌన్ సైడ్ మూమెంటం జరిగింది కదా. సో మార్కెట్ నాకు తెలిసి మార్కెట్ సైడ్ వేస్ లేదంటే డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇలాంటి ప్లేస్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డౌన్ సైడ్ మూమెంటం, అప్ సైడ్ మూమెంటం జరిగిపోయింది. మళ్ళా కిందికి పడుతుందా, మళ్ళీ పైకి లేస్తుందా అనేది అది కొన్ని మిలియన్స్ డాలర్స్ క్వశ్చన్ అన్నమాట. సో మనకి కావాల్సింది వచ్చినాయి కదా, ఇక్కడతో డే క్లోజ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఓకేనా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం.
ఓకే. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచిగానే మూవ్ అయింది. నేనైతే ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ చేయలేదు. నేను ఓన్లీ నిఫ్టీ మీదే పడినాను. చూడండి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది? ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ రిజెక్షన్ జరిగింది. చూడండి కింద విగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు వచ్చింది, రిజెక్షన్ జరిగింది. మళ్ళీ చూడండి ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చింది. కానీ ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. మనకి రెడ్ కలర్ క్యాండిల్ రావాలి. ఇక్కడ రెడ్ వచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎస్ఎల్ బఫరింగ్ కోసం కొంచెం హైట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం. మూమెంటం చూడండి. మూమెంటం ఎలా జరిగింది? డౌన్ సైడ్, పైకి డౌన్, పైకి డౌన్, పైకి కిందికి, అట్లా మూమెంటం అనేది పైకి కిందికి ఆడుతూనే ఉంటుంది. మనకి మంచి ఎంట్రీస్ అయితే వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే 200 పాయింట్స్ అయితే వెళ్ళిందండి ఒక స్ట్రైక్ ప్రైస్. 600 రూపీస్ది మాక్సిమం 800 వరకు నేనైతే చూశాను. బట్ నేనైతే చేయలేదు. నేను ఓన్లీ నిఫ్టీ పైనే చేశాను. మార్కెట్ చూడండి మొత్తం మనకి ఎక్కడ చెప్పింది? ఇక్కడ చెప్పింది ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ చెప్పింది. మళ్ళీ ఇదే ప్లేస్లో మనకి ఎంట్రీ. బట్ క్యాండిల్ అనేది పెద్దదిగా ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఈ క్యాండిల్లో 50% లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఈ క్యాండిల్లో 50% ఒక లైన్ పెట్టుకొని ఇక్కడ ఈ లైన్కి టచ్ అయినప్పుడు మనం బుల్లిష్ ఎంట్రీ కొట్టాలి. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. హెవీ స్టాప్ లాస్ అవుతుంది. హెవీ స్టాప్ లాస్ అవుతుంది. సో అంత స్టాప్ లాస్ మనం భరించలేం. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎస్ఎల్ అంటే మనం భరించలేం. మినిమం ఇక ఏం చేయాలి? 50% పెట్టుకోవాలి. ఏదో ఈ క్యాండిల్ అయితే 50% వచ్చింది. అప్ సైడ్ మూమెంటం జరిగింది. చాలా సింపుల్ అండి. ఇది చాలా తక్కువ ఉంది అనుకున్నారు మీరు. బట్ ఇక్కడ మంచి మూమెంటం జరిగింది. ఇక్కడ చూడండి, మీకే చూపిస్తాను ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగిందో చూడండి. మాక్సిమం చూడండి ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్ల మూమెంటం జరిగింది చూడండి. 215 పాయింట్స్. చూసేకి మాత్రం చాలా చిన్న జోన్ ఉన్నట్టుంది. కానీ 200 పాయింట్లు లేచింది. మనం 600, 700 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడ కూడా 100 పాయింట్స్ అయితే మనం తీసుకోవచ్చండి. ఈ చిన్న జోన్లోనే 100 పాయింట్స్ ప్రీమియంలో తీసుకోవచ్చు. సో మన ఇండికేటర్ అనేది 100% వర్క్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మార్కెట్లో ఇండికేటర్స్ అన్ని 50%, 60% వర్క్ అవుతాయి, మళ్ళీ వర్క్ అవ్వవు అని. నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను. మన ఇండికేటర్ అక్యురసీ చెప్తున్నాను 85. ఓకేనా? 85 to 90% నేనైతే డ్యామ్ షూర్గా మీకు చెప్తున్నాను. ఇలా రాలేదు అంటే మీ మనీ మీకు డబుల్ పేమెంట్గా నేను ఇచ్చేస్తాను. ఓకేనా? సో మన ఇండికేటర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు లెఫ్ట్లో అయితే నెంబర్ అయితే ఉందండి. మన ఇక్కడ లెఫ్ట్లో కింద అయితే నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మండే అయితే కలుద్దాం. గూగుల్ మీట్లో లేదంటే ఒక వీడియో తీస్తాను. హ్యాపీ వీకెండ్, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.